2019 ఎన్నికల్లో నారా లోకేష్ చాలా తక్కువ మెజారిటీతో ఇక్కడ ఓడిపోయారు కదా. అవును. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాననే ధీమా ఆయన వ్యక్తం చేస్తున్నారు. అండ్ మీరు అసలు అభ్యర్థే కాదు, ఎమ్మెల్యే క్యాండిడేటే కాదు అని కూడా సవాల్ చేస్తున్నారు. ఎలా చూస్తారా కమెంట్ ని? బరిలోకి దిగిన తర్వాత ఎవరైనా గెలవాలని అనుకుంటారు, ఎవరైనా ప్రచారం చేసుకుంటారు భారీ మెజారిటీతో గెలుస్తామని. అయితే ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు గెలుస్తున్నారు అనేది, ఎవరికి ఓటేద్దాం అన్నది వాళ్ళ నిర్ణయం కదా. ఆల్రెడీ ఒకసారి చూపించారు, నెక్స్ట్ టైం వాళ్ళు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళు గెలుస్తారు. అంటే 2019 ఎలక్షన్స్ తర్వాత ఈ 5 ఏళ్ళు కూడా నేను నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్నాను, ఖచ్చితంగా ఆ సింపతి అనేది కూడా ఒకటి రేజ్ అవుతూ ఉంటది కదా కాన్స్టిట్యున్సీలో. అదేమైనా ఆయనకి గెలుపుకి అవకాశం ఉందని భావిస్తున్నారేమో, దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు? అంటే పదవి లేదని సింపతి వచ్చిందంట అని మీ అభిప్రాయమా? ఓడిపోయారు కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆల్రెడీ 3 శాఖలకి మంత్రిగా చేశారు కదా ఆయన. మరి ఏ పదవి అనుభవించకుండా ఏమీ రాలేదు. ఇప్పుడు ఏ ఓటు లేకుండానే ఆయన పదవులు అనుభవించేశారు. ఇంకా చిన్న చిన్న పదాలు అవుతాయండి ఇవన్నీ, సింపతి ఇవన్నీ. మేబీ వాళ్ళకి ఆర్థికంగా గాని సామాజికంగా గాని మెరుగ్గానే ఉన్నారు, వాళ్ళకి సింపతి అనే మాటలు సూట్ అవ్వని మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఓకే, లావణ్య గారు ఎప్పుడైనా అనిపించిందా గెలిస్తే కేబినెట్ లో మంత్రిగా ఉంటానేమో? నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. నాకైతే ప్రామిసులు కానీ ఏమీ చేయలేదు. ఎందుకంటే మా నాయకులు కార్యకర్తలు గెలిస్తే మంత్రి వస్తుందమ్మా అని చెప్తున్నారు కానీ ఓకే నవ్వి ఊరుకుంటున్నారు కానీ అలాంటిదైతే ఏమీ లేదు. ముందున్న టార్గెట్ మాత్రం గెలవాలని. ఓకే, ఎంత మెజారిటీ అని టార్గెట్ గా పెట్టుకున్నారు? మెజారిటీ అనేది ప్రజలే నిర్ణయిస్తారు ఖచ్చితంగా. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మీ టికెట్ ఖరారు కంటే ముందు జరిగిన పరిణామాలను మీకు తెలిసి ఉంటాయి. ఒకవైపు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చాలా స్తబ్దుగా ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళడం, గంజి గారు తెరపైకి రావటం, మళ్ళీ ఆళ్ళ గారు రివర్స్ రావటం, ఇవన్నీ చూశారు కదా. ఆ ఇష్యూస్ అన్ని మీకు ఏమైనా ఇబ్బందులకి గురి చేస్తాయని అనుకున్నారా? ఇప్పుడు స్టెబిలైజ్ అయిపోయిందండి. అందరూ గ్రూప్స్ కూడా లేవు మా పార్టీలో. జనరల్ గా 2-3 గ్రూపులు వర్గాల్లాగా ఉంటాయి. ఇప్పుడు మాలో బాగా యూనిటీ వచ్చేసేసింది. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా ఇంతకు ముందు కొంచెం 2-3 ఇష్యూస్, చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఉన్నా గానీ అవి ఇప్పుడు అంతా స్టెబిలైజ్ అయిపోయినాయి. అందరూ వాళ్ళే ప్రోత్సాహంగా నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. అందరూ కలిసి నన్ను గెలిపించాలని గట్టిగా నమ్ముతున్నారు. నేను కూడా ఖచ్చితంగా గెలుస్తాను. మంగళగిరి నియోజకవర్గం ఇక్కడ రాజధానికి చాలా ఆనుకొని ఉండే నియోజకవర్గం. ఒక రకంగా చెప్పాలి అంటే గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ప్రధాన అలిగేషన్ రాజధాని భూముల అంశం. ఆ ఎఫెక్ట్ మీ పైన ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? రాజధాని భూములు అనేది కామన్ పీపుల్ అందరిలో లేదండి. సంక్షేమ పథకాలు జగన్ గారు అనేకం ప్రవేశపెట్టారు, రైట్? గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ప్రచారంకి వెళ్ళిన తర్వాత మాట ఇచ్చాడు నిలబెట్టుకున్నాడు అని నినాదంతో వెళ్తున్నారు కదా. ఇంకా ఎలాంటి ఇబ్బందులు ప్రజల నుంచి మీకు వస్తున్నాయి? ఏ సంక్షేమ పథకంలో ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి మీరు గమనించారు, గుర్తించారు? సంక్షేమ పథకాలు అందవలసిన వాళ్ళందరికీ అందుతున్నాయండి. ఓకే, ప్రాబ్లమ్స్ అయితే ఏమి చెప్పలేదు ఎవరు. ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నా దగ్గరికి వస్తే దాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తాం. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంగళగిరి నియోజకవర్గానికి వైసీపీ ఏం చేసింది అని ప్రశ్నించే వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే, కాబోయే ఎమ్మెల్యేగా మీరిచ్చే ఆన్సర్ ఏంటి? గత ప్రభుత్వంలో ఫస్ట్ 2 years కరోనా తోటి కొంచెం ఇబ్బందులు పడిందండి గవర్నమెంట్. తర్వాత 3 years అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగినాయి. ఇంకా బాగా డెవలప్మెంట్ చేయడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. అంటే ప్రతి నియోజకవర్గంలో ప్రత్యర్థులు, ఎమ్మెల్యేలు ఒకసారి లేదంటే కొత్తగా వచ్చేవాళ్ళు కమ్యూనిటీ బేసెస్ తీసుకొని టికెట్ దక్కించుకునే వాళ్ళు ఉంటారు. కానీ మీ ప్రత్యర్థి చాలా కాంట్రవర్షియల్ అండ్ ఐబాల్ అటెన్షన్ ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు చాలా బలమైన ప్రత్యర్థి. నా పోటీ ఎంత ఇబ్బందిగా ఉంటుందేమో అనే అభిప్రాయం కానీ భయం కానీ వేస్తోందా మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు? సామాజికంగా మేము వెనకబడ్డ వాళ్ళం అయి ఉండొచ్చు, పేద సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం అయి ఉండొచ్చు, కానీ మా వెనక ప్రజల అండ బాగా ఉంది. కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాకు సపోర్ట్ చేసే వాళ్ళు బాగా ఉన్నారు. మాకు నైతిక విలువలు సమాజంలో ఉంటే బాగుంటది అని మరి జగనన్న కూడా మా వర్గ ప్రజలకి అవకాశాలు ఇస్తా వచ్చారు.
మేము ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరం కలిసికట్టుగా ఈ సీట్ ని గెలిపించుకుంటాం. లావణ్య గారు ఎప్పుడైనా అనిపించిందా గెలిస్తే క్యాబినెట్ లో మంత్రిగా ఉంటానేమో? నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. నాకైతే ప్రామిసులు కానీ ఏమీ చేయలేదు. ఎందుకంటే మా నాయకులు కార్యకర్తలు గెలిస్తే మంత్రి వస్తుందమ్మా అని చెప్తున్నారు కానీ ఓకే నవ్వి ఊరుకుంటున్నారు కానీ అలాంటిదైతే ఏమీ లేదు. ముందున్న టార్గెట్ మాత్రం గెలవాలని. ఓకే, ఎంత మెజారిటీ అని టార్గెట్ గా పెట్టుకున్నారు? మెజారిటీ అనేది ప్రజలే నిర్ణయిస్తారు ఖచ్చితంగా. లావణ్య గారు, జగన్మోహన్ రెడ్డి గారిని మొదటిసారి కలిసినప్పుడు ఆయన మీతో మాట్లాడిన సంభాషణ ఏంటి? ఏం చెప్పారు? గెలుపుపై ఎలాంటి ధీమా ఇచ్చారు? నీ నియోజకవర్గంలో అవినీతి రానికుండా చూసుకోమ్మా, నువ్వు గెలుస్తావు అని చెప్తారు. ఓకే, మీ గెలుపుకి తాడేపల్లి ఆఫీస్ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ అవ్వచ్చు, ఎలా ఉంది అంటే? డైరెక్ట్ గా అధిష్టానం కాకపోయినా ఇక్కడ మాకు లోకల్ ఎమ్మెల్యే గారు కానివ్వండి, మా మామగారు కానివ్వండి, మా అమ్మగారు కానివ్వండి, పార్టీ కార్యకర్తలు నాయకులు వీళ్ళందరూ సపోర్ట్ బాగా ఉంది. ఆ సపోర్ట్ తోటి ముందుకు వెళ్తున్నాం. ఓకే, ప్రధానంగా మీరు యాజ్ ఏ విమెన్ పొలిటీషియన్ గా ఇప్పుడు బరిలో నిలిచారు మంగళగిరి నుంచి. ఇక్కడ మహిళల నుంచి ఏమైనా సమస్యలు గుర్తించారా ఈ కొద్దిపాటి కాలంలో ప్రచారం చేస్తున్నప్పుడు? మహిళలకి సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయండి. మొన్న నేను చేయూత ప్రోగ్రామ్ కి కూడా వెళ్ళాను. అయితే అన్ని సంక్షేమ పథకాలు కూడా బాగా అందుతున్నాయి అని చెప్పారు వాళ్ళని అడిగితే. ఇంకా ఏమైనా నా దృష్టికి వస్తే వాటిని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్ళి. మీకైతే ఏం గుర్తించే అంత పెద్ద ఇష్యూస్ ఏం కనిపించలేదా? దాదాపుగా అన్ని కూడా ప్రభుత్వం అన్ని బాగా చేస్తుంది. సంక్షేమ పథకాలు ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి కాదు, కొత్తగా మహిళలు ఏం కోరుకుంటున్నారు? అమ్మ మాకు ఇది కావాలి, లేదంటే మాకు ఇంకా ఇలా చేస్తే బాగుండు అనే వినతులు ఏమైనా వచ్చాయా అని అడుగుతారు. అలాంటివి ఇంకా ఏం రాలేదు. అన్ని మాకే చేసి పెడుతున్నారు. మా జగన్ అన్న మా పెద్ద కొడుకులాగా మా కుటుంబంలో అన్ని సమస్యలు కూడా ఆయన తీరుస్తున్నారు. ఆయనకే ఓటేస్తాం అని చెప్తున్నారు. ఎక్స్పెక్ట్ చేశారా కల్లో అయినా ఇట్లా ఎన్నికల సంగ్రామంలోకి నేను దిగుతానని, ప్రచారంలో ప్రత్యక్షంగా నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి క్యాంపెయిన్ చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చేయలేదు కానీ క్యాంపెయిన్ లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా వస్తే నేను పార్టిసిపేట్ చేద్దామని అనుకున్నాను. నాకంటూ వస్తుంది సీటు అనేది మటుకి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 ఖచ్చితంగా రావాలి, సీట్లన్నీ గెలిపించుకోవాలి అనే ఉద్దేశంతో మంగళగిరిలో కూడా మరి ఖచ్చితంగా గెలవాలి అని ఆయన ఆలోచనతోటి నా పేరు అనౌన్స్ చేశారని నేను అనుకుంటున్నాను. అంటే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు, మీ అత్తగారి ఇల్లు, మీ తల్లిగారి రెండు, మీ మదర్ ఆల్రెడీ ఎక్స్ఎమ్మెల్యే అండ్ ప్రజెంట్ మామగారు కూడా ఎమ్మెల్సీ అండ్ ఎక్స్ఎమ్మెల్యే, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎందుకు పొలిటికల్ కెరియర్ పైన మీకు ఇంట్రెస్ట్ లేకుండా ఉండింది? ఇంట్రెస్ట్ లేకుండా అని కాదండి, అంటే యాక్టివ్ పాలిటిక్స్ లోకి నేను దిగాలి, నేను కూడా పోటీ చెయ్యాలి అని ప్రయత్నాలు ఎప్పుడు కూడా గతంలో? మా హస్బెండ్ వస్తే బాగుంటుందని మేము అనుకున్నాము. సో అందుకని ఒకళ్ళు ఇంటి వర్క్ కానీ అట్లా బ్యాలెన్స్ గా ఇద్దరికి బాగుంటది అని చెప్పి, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకి బాగుంటది చూడటానికి. ఎవరికైనా జనరల్ గా ఇద్దరు పోటీ పడాలని అనుకోరు కదా, అట్లా మా హస్బెండ్ కి వస్తే బాగుంటదని అనుకున్నాం మేము. బట్ మహిళకి అవకాశం వచ్చింది ఈసారి. ఎవరైనా కానీ చెయ్యాలి అని మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం గట్టిగా నిర్ణయం తీసుకొని అందరం కలిసి చేసుకుంటున్నాం. మీ వారు కూడా ప్రయత్నం చేస్తుంటారు, అనుకొని ఉంటారు టికెట్ కోసం కదా. సడన్ గా మీ పేరు ప్రకటించినప్పుడు వాట్ ఈస్ యువర్ ఫీల్? మీ హస్బెండ్ రియాక్షన్? అంటే మాకు ఇంకో 5 years గ్యాప్ ఉందేమో అనుకున్నాం. ఇంకా మా పేరెంట్స్ వాళ్ళే వస్తారేమో ఈ టైం కూడా, నెక్స్ట్ టైం కి మేము పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాము. అయితే త్వరగా వచ్చేసింది మాకు అవకాశం. సో ముందుగానే ఇచ్చేసారు. చదువు, కుటుంబ నేపథ్యం, కానీ రాజకీయాలు పూర్తిగా భిన్నం. అవును. ప్రస్తుతం ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు వీటిని? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి నాకు కొత్తగా ఏమీ లేదండి. వాళ్ళ సపోర్ట్ బాగా ఉంది. దానికి తోడు కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ మా వాళ్ళకి పరిచయాలు ఉన్నాయి. సో వాళ్ళు కూడా నన్ను ధైర్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కొత్తగా అయితే పెద్దగా నాకేమీ లేదండి. చిన్నప్పటి నుంచి చూస్తున్న వాతావరణమే కదా. అయితే నేను ప్రత్యక్షంగా రాలేదు కానీ వాతావరణం అయితే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నదే ఎన్విరాన్మెంట్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి.
V9 Hospitals 9281 465 842.